చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి హేయమైన చర్యగా ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు మారణాయుధాలతో రావడం పోలీసుల వైఫల్యమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాచరిక పోకడలు మంచివి కాదన్నారు. ఓటమి భయంతో వారు దాడులు చేస్తుంటే టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం సరికాదని దగ్గుమళ్ల ప్రసాదరావు చెప్పారు. చంద్రగిరి కంటెస్టింగ్ ఎమ్మెల్యే మీద జరిగిన దాడి మేమందరం ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఈ ప్రభుత్వం ఏమాత్రం సెక్యూరిటీ పెట్టడం లేదు. తర్వాత ఏదన్నా ఉంటే ప్రశాంతంగా చేసుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన దాకా బాగానే ఉన్నారు. ఎలక్షన్ అయిపోయి ఓడిపోతున్నప్పుడు ఇట్లాంటి గొడవలు చేస్తున్నారంటే ఇది నియంత్రిత ప్రభుత్వానికి నిదర్శనం. దయచేసి ఈ ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వాలు తర్వాత రాజరికాలు తీసుకురావద్దండి. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కంటిన్యూ చేద్దాం. ఇంకెవరికన్నా కానీ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఇది ఎవరు కూడా ఇంకా పోలీసుల దాకా కూడా అక్కర్లేదు, ప్రజలే బుద్ధి చెప్పేటట్టు. ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్యం నష్టం జరుగుతుంటే ఊరుకోరు. కాబట్టి మేమందరం కూడా దీని మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాం. ముందు ఈ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళందరూ రిలీజ్ చేయండి. కేసులు పెట్టడం అనేది ఇది అవుతుంది. ముందు వాళ్ళకి ఏదైనా శిక్ష దొరుకుతుంది, వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. వీళ్ళు స్ట్రాంగ్ రూమ్ లో పోలీస్ చెక్కింగ్ వాళ్ళ దగ్గర సరిగా లేదు, లేదా వాళ్ళు కావాలని వదిలేశారు. ఎవరు మారణాయుధాలతోటి తర్వాత బీర్ బాటిల్ తోసి స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. అట్లాంటిది అన్ని చెక్కింగ్ చేస్తున్నారు, వీళ్ళే కావాలని వదిలేసినట్టున్నారు.